ప్రకాశం జిల్లా కొండేపిలో ఈసారి ఎవరు గెలవడానికి ఛాన్స్ ఉంది? వైసీపీ తరపున ఆదిమూలపు సురేష్ గారు పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున వచ్చేసి బాల వీరాంజనేయ స్వామి గారు చేస్తున్నారు. ఆయన ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతకుముందు కూడా ఆయన గెలిచి ఉన్నారు. అయితే ఆదిమూలపు సురేష్ గారు ఇంతకుముందు ఎర్రగొండపాలెంలో గెలిచారు. ఈసారి అయితే అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశారు. సో ఇది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం, అందరికీ తెలిసిందే. అయితే ఇద్దరు అభ్యర్థులు, ఆదిమూలపు సురేష్ గారు మాజీ ఐఆర్ఎస్ అధికారి, ఇటువైపు బాల వీరాంజనేయ స్వామి గారు వచ్చేసి డాక్టర్. సో ఇద్దరు కూడా మంచి విద్యావంతులు. ఇక్కడ పోటీ మాత్రం రసవత్రంగా మారుతుంది. అయితే ఈ పోటీలో ఎడ్జి బాల వీరాంజనేయ స్వామి గారికే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన లోకల్ అవ్వడం, వరుసగా 2 సార్లు గెలిచి ఉండడం ఆయనకి బాగా క్లియర్ కట్ ఎడ్జిని అయితే చూపిస్తుంది. అలాని మనం ఇటువైపు ఉన్న సురేష్ గారిని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆయన వరుసగా 2 సార్లు గెలుచున్నారు. 2 సార్లు కూడా వేరువేరు నియోజకవర్గాల నుంచి, సంతనూతలపాడు నుంచి ఒకసారి, ఎర్రగొండపాలెం నుంచి ఒకసారి గెలుచున్నారు. సో ఆయన కూడా చాలా స్ట్రాటజీలు ప్లే చేస్తాడు గెలవడానికి. ఎందుకంటే ఇప్పటివరకు ఆయనకి ఓటమి లేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా గెలవడానికి ట్రై చేస్తాడు. 3 నెలల నుంచి కష్టపడి పనిచేస్తున్నాడు. సో నియోజకవర్గంలో నాయకులందరినీ కలుపుకొని వెళ్తున్నాడు కాబట్టి ఆయన కూడా గెలుపు మీద అయితే కాన్ఫిడెంట్గానే ఉన్నాడు. తెలుగుదేశం అయితే ఎటు సిట్టింగ్ సీటు కాబట్టి మనం బలంగా ఉంటామనే నమ్మకంతో పూర్తిగా ఉంది. అయితే ఇప్పటి వరకు మాకే ఎడ్జి ఉంది అని తెలుగుదేశం బలంగా నమ్ముతుంది. అయితే ఇక్కడ వైసీపీ గెలవడానికి కొద్దిగా ఛాన్స్ ఉంది. అది సింగరాయకొండ మండలంలో ఎక్కువ మెజారిటీ వస్తే వాళ్ళు గెలవడానికి ఛాన్స్ ఉంది. ఆ మండలాన్ని గనక మనం మెజారిటీ తగ్గించగలిగితే అసలు వైసీపీ సోదిలో కూడా గెలిచే అవకాశం ఉండదు. గెలిచే అవకాశాలు కంప్లీట్గా తగ్గిపోతాయి అన్న ప్లాన్లో అయితే టీడీపీ అక్కడ వర్కౌట్ చేస్తుంది. ఎందుకంటే మిగిలిన చోట్ల ముస్లిమ్స్ అండ్ యాదవులు ఫుల్ ఫేవర్గా ఉన్నారు వైసీపీ పట్ల ఆ నియోజకవర్గంలో. సో ఈ సురేష్ గారికి కలిసి వస్తున్నాయి. అలాగే సింగరాయకొండ మండలం మాత్రం వైసీపీకి ఫేవర్గా ఉంది టిల్నో. అది ఆ మండలం మీద ఉన్న నమ్మకంతో సురేష్ గారు కూడా ఖచ్చితంగా నేను గెలుస్తాననే నమ్మకంతోనే ఉన్నాడు. సింగరాయకొండలో వైసీపీ మెజారిటీని తగ్గించగలిగితే కొండేపి సీటు తెలుగుదేశం ఖాతాలో పడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అక్కడ మెజారిటీ సంపాదిస్తే ముస్లిమ్స్ ఓటు బ్యాంక్ కంప్లీట్గా వైసీపీకి పడే అవకాశాలు ఉండడంతో కొద్దిపాటి మెజారిటీతో అయితే సురేష్ గారు గెలిచే అవకాశం ఉంది. కానీ ఎక్కడైతే సింగరాయకొండలో మెజారిటీని గనక తెలుగుదేశం తగ్గించగలిగితే, అంటే వైసీపీకి వచ్చే ఓట్స్ని బాగా తగ్గించగలిగితే మంచి మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గెలుస్తారు. సో ఇప్పటి వరకు అక్కడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే లిటిల్ ఎడ్జ్, మరి హెవీ ఎడ్జ్లో కాకపోయినా తెలుగుదేశం అభ్యర్థి అక్కడ గెలవడానికి ప్రస్తుతం అవకాశాలు కొద్దిగా ఎక్కువగా కనపడుతున్నాయి. అలానే సురేష్ గారికి లేవు అనడానికి లేదు. ఎందుకంటే ఆయన కూడా మంచి నాయకుడే, మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి ఆయనకి గెలవడానికి ఛాన్సులు ఉన్నాయి. కొద్దిగా ఎడ్జ్ మాత్రం టీడీపీ వైపు ఉంది.